హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి. నేనైతే చాలా సింపుల్ పద్ధతిలో ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి. అలాగే చాలా తక్కువ మసాలాస్తో నేను ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. సో రైస్, చపాతీ ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ కర్రీ ఎవరైనా కూడా. సో మరి ఎలా చేస్తున్నాను ఈ కర్రీ ఏంటి అనేది నేనైతే చేసి చూపిస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ముందుగా నేనైతే ఒక 1/2 కిలో వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అనేది నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపులు అనేవి మనం వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నానండి. అలాగే ఈ వంకాయ ముక్కలు మగ్గడం కోసం అని చెప్పేసి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ అనేది నేను యాడ్ చేసి ఒక్కసారి కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి ఈ విధంగా మెత్తగా వంకాయ ముక్కలు అనేవి మగ్గిపోయినాయి. నేనైతే ఇందులోకి ఒక పెద్ద సైజు టొమాటోస్ అనేవి 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇలా సెంటర్లో వేసుకొని మగ్గించుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా. సో నేనైతే వంకాయ కర్రీ ఎప్పుడు కూడా ఇలా కొంచెం లైట్గా స్మాష్ చేసేస్తానండి. ఈ విధంగానే మాకైతే నచ్చుతుంది. సో చూస్తున్నారు కదా, ఇందులోకి నేను టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. అంతే, ఇంకెంతకు మించి నేను మసాలాలు ఏవి నేనైతే యాడ్ చేయట్లేదు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇందులోకి కారానికి తగ్గట్టు నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకునే కారం మసాలా కారం కాబట్టి సో అన్నీ ఇందులో ఉంటాయి. కారం ఎప్పుడూ వేసుకున్న వెంటనే వాటర్ పోసుకోవద్దండి. ఒక 2 మినిట్స్ అయినా మనం మూత పెట్టి ఆవిరికి ఉడికించుకుంటే టేస్ట్తో పాటు కారం స్మెల్ అనేది కూడా మనకు రాకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 2 మినిట్స్ నేను వాటర్ అనేది పోసుకుంటూ నేను ఈ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వేసుకున్నానండి. దాదాపుగా ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. సో అంతే అండి, మనకి ఎంతో రుచికరమైన వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.